హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? 29 రూపాయలకే భారత్ బియ్యం, భారత్ రైస్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. నేను ఇంతకుముందు చూశాను, చాలా మంచి పథకం అనుకున్నాను. కానీ ఇక దాన్ని కొనేసి చూద్దాము, అసలు వండి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి షాప్కి వెళ్ళాను. 10 kgs బ్యాగ్, అంటే ఒక ఫోన్ నెంబర్ మీద 10 kgs బ్యాగ్ ఇస్తున్నారు. ఒక ఫోన్ నెంబర్ చెప్పేసి నా నెంబర్ చెప్పేసి 10 kg బ్యాగ్ తీసుకున్నాను. వెయిట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇంకొంచెం ఎక్కువ ఉంది కానీ తక్కువ అయితే లేదు. ఇక ఇది అడ్రస్ వచ్చేసి మీకు అల్కాపురి కాలనీలో ఉందన్నమాట. HDFC బ్యాంక్ రామకృష్ణపురం ఆర్కేపురం అని ఉంటుంది. దాని ఆపోజిట్లో ఈ హౌస్లో చిన్న సెక్టర్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. రైస్ షాప్ అది, దాంట్లో ఇది కూడా అమ్ముతూ ఉన్నారు. నేను ఎలా వెళ్ళాలంటే లక్కీ హోటల్ ఎదురుగా అల్కాపురి కాలనీ ఎంట్రన్స్ ఉంటుంది. సో అలా దాంట్లో నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు మధ్యలో సాయిబాబా గుడి వచ్చి లెఫ్ట్ రైట్ రోడ్లు ఉంటాయి. లెఫ్ట్ రోడ్లో అంటే స్ట్రైట్గానే ఉంటుంది, కానీ లెఫ్ట్ సైడ్కి అలా స్ట్రైట్గా వెళ్తే డెడ్ ఎండ్ వస్తుంది. అక్కడ రైట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే మీకు HDFC బ్యాంక్ అని ఉంటుంది. దాని ఆపోజిట్లో మనకు ఈ కనిపించే బిల్డింగ్ ఉంటుందన్నమాట. కొంచెం పైన రెడ్ గీతలు కనిపిస్తున్నాయి కదా, సో ఇది చిన్న చౌరస్తా లాగా ఉంటుంది. ఉండేసి ఈ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్లో షాప్ ఉంది. ఇది HDFC బ్యాంకు, చూసుకోండి. రామకృష్ణపురం అని ఉంటుంది, దీని ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అల్కాపురి కాలనీ నుంచి అయితే నేను వెళ్ళాను, సో అదే అడ్రస్ మీకు చెప్పాను, కామెంట్లో చెప్తాను. ఫస్ట్ ఇంక ఇది కొనాలా వద్దా అనేది ఇప్పుడు చూద్దాము. అసలు ఏంది ఈ దారుణం ఏంటి అనేది ఇప్పుడు మనం అసలు రైస్ చూద్దాము. ఇక చూడండి, రైస్ భారత్ రైస్ 29 రూపీస్, సన్న బియ్యం అనమాట. చాలా పబ్లిసిటీ కూడా చేశారు. ఇదేంటంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను, నేను కొన్న బియ్యము. ఇది రేషన్ షాప్లో బియ్యాన్నే, రూపాయి కిలో బియ్యాన్నే బాగా పాలిష్ బట్టి కొంచెం సన్నగా చేశారు, మొత్తం కూడా కాదు. ఇక వండితే మాత్రం సేమ్ రేషన్ బియ్యం లాగా అయ్యింది. అంటే రూపాయికి కిలో అమ్మే బియ్యాన్ని 29 రూపాయలకి అమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. మంచి పథకం కదా, బాగుంటుంది, చాలామందికి ఉపయోగపడుతుంది పేదలకు. ఎందుకంటే రైస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకా రైస్ మాఫియా మొత్తం ఇంకా పడిపోతుంది ఈ రైస్ కనుక అందరికీ అందుబాటులోకి వస్తే అనుకున్నా. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు ఇది 29 రూపాయల కేజీ బియ్యం కూడా రైస్ షాపులోనే, అది రైస్ డీలర్ నేను కొన్నది, అందులోనే అమ్ముతున్నారు. మరి వాళ్ళ షాపులో అన్ని బియ్యాలు ఉన్నప్పుడు ఈ బియ్యం అమ్మితే వాళ్ళు పడిపోదా వాళ్ళ బిజినెస్ అని నేను అనుకున్నాను. బట్ కొనకొచ్చి వండి తింటుంటే కానీ తెలిసింది, ఓహో ఇదే కథ అని చెప్పేసి. సో ఇది ఎవరు కొనరని అయితే నేనైతే అనుకుంటాను ఇలా ఉంటే. మరి మీకు దగ్గరలో కానీ ఉంటే కొని ఖచ్చితంగా మీరు చూసిన వాళ్ళు వండి తిన్నవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే బీజేపీ గవర్నమెంట్ చేసిన ఈ వర్క్ అస్సలు నచ్చలేదు. సో మీరు కూడా మీ వాల్యుబుల్ కామెంట్ని యాడ్ చేయండి. థ్యాంక్ యూ.